కాళేశ్వరం అక్రమార్కుల చిట్ట ఒక్కొక్కటిగా బయటకు వస్తోంది. నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణ హాజరవుతున్నటువంటి సందర్భాన ఎప్పుడైతే కాళేశ్వరం ఎస్సీగా పనిచేశారో నూనె శ్రీధర్ అక్రమాస్తులను కూడా వెలుగు తీసే పనులు పడ్డారు. ఒకవైపు నిన్న ఏకకాలంలో 13 చోట్ల ఇటు బెంగళూరులో కానీ, ఇటు కరీంనగర్లో కానీ, ఇటు హైదరాబాద్లో కానీ నూనె శ్రీధర్కి సంబంధించి ఒక్క ఆస్తులు వాళ్ళ యొక్క బంధువుల ఇళ్లపై ఏకకాలంలో సోదాలు జరిపినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సుమారుగా 200 కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. తన కొడుకు పెళ్లి కూడా థాయిలాండ్లో కూడా నిర్వహించినటువంటి సందర్భం కూడా కనుగొన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సుమారుగా కోట్లాను కోట్లు తన కొడుకు పెళ్లికి ఖర్చు చేశాడంటే ఇతను అవినీతి భాగవత చిట్ట ఏ విధంగా ఉందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కాళేశ్వరం ఈ అక్రమాస్తులు చూసి ఏసీబీ అధికారులు షాక్ తిన్నారు. 200 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడగట్టిన ఈ నూనె శ్రీధర్ భవనాలు, ఫ్లాట్లు, అలాగే ఇళ్ళు, వ్యవసాయ భూమి, భారీగా బంగారం కూడా గుర్తించారు. నిన్న ఏకకాలంలో 13 చోట్ల దాడులు చేసినటువంటి ఏసీబీ అధికారులు పలు హోటల్స్లో ఈ నూనె శ్రీధర్ బినామీగా కూడా ఉన్నట్లుగా గుర్తించారు. ఇటీవల థాయిలాండ్లో కూడా కొడుకు వివాహం చేసినటువంటి ఈ శ్రీధర్ కొడుకు వివాహం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లుగా గుర్తించారు. అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ పోలీసులు నూనె శ్రీధర్ని. అలాగే అవినీతి నిరోధక శాఖ వలలో మరో భారీ అవినీతి తిమింగలం పట్టుబడినట్లుగా ఈరోజు పుంకాలుగా చాలా వార్తాపత్రికల్లో నూనె శ్రీధర్కి సంబంధించినటువంటి వార్త అయితే ఒక్కసారిగా గుప్పుమంది. కాళేశ్వరం ఈఈగా పనిచేసి ప్రస్తుతం చొప్పదండి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు డివిజన్ 8లో ఈఈగా పనిచేస్తున్న నూనె శ్రీధర్ నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ బుధవారం ఉదయం పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న కేసులో ఏసీబీ నూనె శ్రీధర్ నివాసంతో పాటు హైదరాబాద్, సిద్దిపేట, కరీంనగర్, బెంగళూరు, చొప్పదండితో పాటు 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కళ్ళు చెదిరే విధంగా భారీగా ఆస్తులను గుర్తించింది ఏసీబీ. ఫ్లాట్లు, అలాగే భవనాలు, ఇళ్ళు, ఖరీదైన విల్లాలు, ఇళ్ల స్థలాలు, కార్లు, బంగారు, నగదు నిల్వలు, వ్యవసాయ భూములతో పాటు పలు హోటల్స్లలో బినామీగా శ్రీధర్ ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ఆస్తులకు సంబంధించి కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్లోని కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయంతో పాటు శ్రీధర్కు సంబంధించిన బంధుమిత్రులు, కుమారుడు, సన్నిహితుల ఇళ్లలో ఈ సోదాలు అయితే నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో 3,500 కోట్ల పనులు చేయించడం, నీటిపారుదల శాఖలో కీలకమైన నియామకాల్లో ఆయన పాత్రపైన అభియోగాల నేపథ్యంలో దాడులు నిర్వహించినట్లుగా సమాచారం. శ్రీధర్ కాళేశ్వరం ప్రాజెక్టులో 6, 7, 8 ప్యాకేజీ పనులను పర్యవేక్షించడం జరిగింది. అలాగే కాళేశ్వరంలో కీలకంగా ఉన్న గాయత్రి పంప్ హౌస్ పనుల్లో కూడా నూనె శ్రీధర్ కీలకంగా వ్యవహరించారు. గత ప్రభుత్వం బాహుబలి మోటార్లుగా భావించిన గాయత్రి పంప్ హౌస్లను చొప్పదండి నియోజకవర్గం, రామడుగు మండలంలో నిర్మించడం జరిగింది. ఈ నూనె శ్రీధర్ నివాసంలో జరిగిన ఏసీబీ దాడుల్లో అధికారులు భారీగా స్థిర చరాస్తులను కూడా గుర్తించినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఈ మేరకు ఏసీబీ ఆస్తుల వివరాలను వెల్లడించింది. నూనె శ్రీధర్కు తెల్లాపూర్లో ఒక విల్లా, షేక్పేటలో ఒక ప్లాట్, అలాగే కరీంనగర్లో 3 ఇళ్ళు, హైదరాబాద్ అమీర్పేటలో ఒక వాణిజ్య భవనం, అలాగే హైదరాబాద్లో ఒక ఇల్లు, వరంగల్లో ఒక ఇల్లు, కరీంనగర్లో ఒక ఇల్లు, 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్లో అత్యంత విలువైన 19 ఇళ్ల స్థలాలు, వరంగల్, కరీంనగర్లో 2 కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకులో నగదు డిపాజిట్స్, ఇలాగా అనేకటువంటి అక్రమాస్తులు అయితే ఏసీబీ గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీటి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 200 కోట్ల రూపాయలు ఉంటుందని కూడా అంచనా వేశారు అధికారులు. ఏసీబీ గుర్తించిన ఆస్తులను సీజ్ చేసి శ్రీధర్ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు ప్రస్తుతం నాంపల్లి కోర్టులో హాజరుపరచడం కూడా జరిగింది. ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టిన శ్రీధర్ తన కుమారుడి వివాహం అంగరంగ వైభవంగా భారీ ఖర్చుతో జరిపించినట్లుగా తెలుస్తోంది. మార్చి 2వ తేదీన ఓ ఫామ్ హౌస్లో శ్రీధర్ తన కుమారుడు హల్దీ, అలాగే సంగీత్ ఫంక్షన్స్ ఘనంగా నిర్వహించడమే కాకుండా మార్చి 6వ తేదీన థాయిలాండ్లో కొడుకు వివాహం కూడా జరిపించారు. అలాగే మార్చి 9న నాగోల్లోని శివం కన్వెన్షన్ హాల్లో భారీగా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. కొడుకు వివాహం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లుగా ఏసీబీ సోదాల్లో బయటపడింది. 2019లో కాళేశ్వరం ప్రాజెక్టులో లీకేజీల ఫిర్యాదులు రాగా శ్రీధర్ ప్రాజెక్టును తనిఖీ చేసి లీకేజీలు లేవు అని నివేదిక కూడా సమర్పించినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఫిర్యాదులను తేలిగ్గా తీసుకున్నాడన్న ఆరోపణలు కూడా ఈ నూనె శ్రీధర్పై ఉన్నాయి. శ్రీధర్పై నమోదైన అక్రమాస్తుల కేసు అతని ఆస్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించిన లింకులను అయితే ఆరాధిస్తున్నారు.
నూనె శ్రీధర్ అరెస్టుతో కాళేశ్వరం అవినీతిలో కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. మొత్తానికి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తన కలల ప్రాజెక్టుగా చెప్పుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక కాళేశ్వరం ప్రాజెక్టును కట్టడం, సుమారుగా లక్షలాది ఆయకట్టుకు అయితే నీరందిస్తా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు సంకల్పం అయితే దుర్వినియోగం అయిపోయింది. సుమారుగా 1000 కోట్లలో ఖర్చు చేయాల్సింది సుమారుగా 1,00,000 కోట్లు ఖర్చు చేసి నిజంగా ఈ యొక్క అవినీతికి ఇటువైపు అధికారులు కావచ్చు, మరోవైపు నేతలు కూడా ఉన్నటువంటి సందర్భం కూడా ప్రస్తుతం అధికార పార్టీ ఆరోపించింది. సో ఈ క్రమంలో పీసీ ఘోష్ కమిషన్ కూడా దీని విచారణ అంటే ఆ టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించినటువంటి సందర్భం, అధికారులని రిటైర్డ్ అధికారులను కూడా విచారించినటువంటి సందర్భం ఆల్రెడీ చూసాం. ఆ టైంలో ఆర్థిక మంత్రిగా పనిచేసే ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు ఈటెల రాజేందర్ను కూడా విచారించినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆ టైంలో మళ్ళీ బీఆర్ఎస్ మంత్రిగా సాగునీటి శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావును కూడా విచారించారు. నిన్నటికి నిన్న ఆ 10 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ కేసీఆర్ను కూడా పీసీ ఘోష్ కమిషన్ కూడా నిన్న విచారించినటువంటి సందర్భం. ఆ విచారించినటువంటి సమయంలోనే ప్రస్తుతం అంటే కాళేశ్వరానికి ఎస్ఈగా పనిచేశారు నూనె శ్రీధర్, ప్రస్తుతం చొప్పదండి ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి ఈగా పనిచేస్తున్నారు. సో నూనె శ్రీధర్ అక్రమాస్తుల కేసు ఒకటి వెలుగు చూడడం, నిన్న ఆయన ఇల్లు, ఆఫీసులు, బంధువుల ఇల్లు, కొడుకుల ఇల్లు మొత్తం A to Z జల్లెడ పెట్టేశారు. సుమారుగా 13 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించి సుమారుగా నూనె శ్రీధర్కి సంబంధించి 200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు. మరొక వైపు గొప్ప విచిత్రం ఏంటంటే థాయిలాండ్లో తన కొడుకు వివాహం కూడా జరిపించినటువంటి సందర్భం కూడా నిజంగా ఎంత అవినీతికి నూనె శ్రీధర్ పాల్పడ్డాడు అనే దానికి ఇది ఒక మచ్చు తునకని చాలామంది అయితే విమర్శలు సైతం గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చూద్దాం మరి. అంటే ఆల్రెడీ ఒక ఆయన హరిరామ్ అని అంతకుముందు రిటైర్డ్ ఇంజనీర్ కూడా ఇక్కడ హైదరాబాద్లో కూడా పట్టుబడ్డాడు. ఆయన కూడా జైలుకి వెళ్ళి ఉన్నటువంటి సందర్భం. ప్రస్తుతం నూనె శ్రీధర్ కూడా పట్టుబడి ఇప్పుడు ఆల్రెడీ జైలు ఉత్సవం లెక్కిస్తున్నటువంటి సందర్భం. సో ఆ టైంలో ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఒకవైపు నేతలను విచారిస్తున్నటువంటి పీసీ ఘోష్ కమిషన్, మరోవైపు ఆ టైంలో అధికారులుగా పనిచేసినటువంటి ఇంజనీర్లుగా పనిచేసినటువంటి అక్రమాస్తుల చిట్టాను వేరువేత పనిలో అయితే ఖచ్చితంగా ఏసీబీ అధికారులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. చూద్దాం ఇంకా ఎంతమంది ఈ నూనె శ్రీధర్ మాదిరి ఇంకెంతమంది బయటకు వస్తారో, ఆ కలుగులో ఉన్నటువంటి ఎలకల మాదిరి ఎలా ఏసీబీ పట్టుకుంటుందో చూడాలి. మరి ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.